వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రశాంత్ అఫీషియల్. ఇప్పుడు మేమైతే కైలాసర్ వెళ్తున్నామండి. మేళా ఉంది. మేళా అంటే మన సైడ్ జరుగుతుంటుంది కదా, తిరునాళ్ళు అనేది. అలాంటిదే ఇక్కడ సంక్రాంతికి ఇలా చలికాలంలో అనేది పెడతారండి. సో మనం చూడటానికి వెళ్తున్నాము, అందరం వెళ్తున్నాము. 20 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి అనుకుంటా. మాకైతే బస్ ఇస్తారు. సో ఇప్పుడు మనం అందరం వెళ్దాం రండి. నాతో పాటు మీకు కూడా చూపిస్తాం. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, రోడ్డు నా బ్యాట్ విరిగిపోయింది, అందుకే నేను కొత్త బ్యాట్ కొనుక్కున్నా. ఏది కొత్త బ్యాట్ చూపి. ఇదిగోండి నా బ్యాటు, బాగుంది కాదు, ఉంది. దీని పేరు విరాట్ కోహ్లీ హ్యాండ్. విరాట్ కోహ్లీ కాదు, హీరో బ్యాట్. ఇది హీరో. ఏంటిది? హీరో బ్యాట్. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైంది? టైం 3 o'clock అవుతుంది. 3:15 అలాగా బస్సు అనేది వస్తుందండి. అందరూ రెడీ అవుతున్నారు. క్వార్టర్స్లో కూడా మేబీ నాకు తెలిసి 20 ఫ్యామిలీస్ అట్లీస్ట్ ఉంటారు. సో అందరూ కూడా రెడీ అయిపోయారు. చూడండి, అక్కడ అందరూ బయటకు వచ్చి నిల్చొని ఉన్నారు. ఈ ఇవే అండి మా క్వార్టర్స్. చూడండి, నేను ఎప్పుడు నైటే కదా చూపిస్తుంది, పగలు కూడా చూపిస్తాను. చూడండి, చాలా అందంగా ఉంటుంది కదా. ఎంతైనా క్వార్టర్స్లో ఉంటే ఆ ఫీలే వేరు. గ్రౌండ్ మాది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హలో, క్యూ జానా హై? अभी बस के लिए इंतजार कर रहे हैं. मेला जाने के लिए रेडी है. रेडी है. बस इनका रालेदु. बस इनका रालेदु. बस इनका वेटिंग. बच्चे परेशान कर रहे हैं इधर. పిల్లలు ఏడుస్తున్నారు. వీడు స్వెటర్ వేసుకోడంట. బన్నీ హాయ్ చెప్పు. బస్సు అయితే వచ్చేసిందండి. చెప్తున్నాను కదా, చాలా లేట్ అయిపోయింది ఈ బస్సు రావడానికి. ఇంచుమించుగా 4 o'clock 4:30 అలా పట్టేసింది. అందరినీ అక్కడ క్వార్టర్స్లో ఉండే వాళ్ళని అందరినీ కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరికి, ఒక్కొక్క రూమ్ దగ్గరికి వెళ్ళి అందరూ వచ్చేదాకా వెయిట్ చేసి అందరినీ తీసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయింది. సో మేమందరం బస్ అయితే ఎక్కేసాము. చాలా చిన్నదైపోయింది. అందరికీ సెట్ అయిపోయింది, కానీ మా హస్బెండ్ మాత్రం ఒక్కరే నిల్చొని ఉన్నారండి. అతను ఒక్కరికి మాత్రమే సీట్ లేదు. సో పర్వాలేదులే, ఏం పర్లేదు, నేను నిల్చోగలను, అడ్జస్ట్ అవుతానులే. 1.5 నాకు తెలిసి 40 minutes 1 hour జర్నీ అనుకుంటా. పిల్లలందరూ బస్ ఎప్పుడు వెళ్తుందా మేళాకి అని వెయిట్ చేస్తూ ఉన్నారండి. మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. సో పిల్లలందరూ చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో హ్యాపీగా ఉన్నారు. చలో అంటున్నారండి పిల్లలు. చలో అనే ఒకటైతే సౌండ్ వస్తుంది కదా, అదే చెప్తున్నారు. వీడి పళ్ళు చూపిస్తా చూడండి, దగ్గర నుంచి ఎలా ఉన్నాయి అంటే. అమ్మో, చిన్నప్పుడు మనక్కడ ఇంతే కదా, పళ్ళు ఊడిపోతే పళ్ళు తీసి భూమిలో దాచాలంటారు. నేనైతే చేశానండి. మీలో ఎంతమంది చేశారు గుర్తు చేసుకోండి. ఇక్కడ నుంచి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా పళ్ళు కూడా చిన్నప్పుడు అలాగే కదా అని నవ్వుకుంటూ ఉన్నాము. మళ్ళీ కూడా ఫుల్ నవ్వుతుంది పళ్ళు చూసి. వాడు పళ్ళతోనే ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇక్కడ బస్సులో నుంచి అందరూ దిగి ఏ వీడియో తీయి మమ్మల్ని అందరినీ కూడా అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. వీడియో తీస్తూ ఉంటే ఎవరు కూడా వద్దు అని బన్నీ అదేనండి. చాలా ఏ మేళా వచ్చేసినాం. మేళాకి ఇప్పుడు వచ్చేసినాం. 5:30 5:30 పైనే అయిందండి. 5 o'clock. అక్కడ నుంచి మేము బయలుదేరేసరికి 4:30 కదా. త్రిపుర భాషలో ఏదో రాశారండి, మనకేం తెలుసు, బెంగాలీ భాష అనుకుంటున్నాను నేను అది. ఇక్కడంతా మ్యాక్సిమం 20-30% పీపుల్ వచ్చేసి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడితే 70 to 60% వచ్చేసి వీళ్ళు బెంగాలీ భాష కూడా మాట్లాడతారు.
మా హస్బెండ్ అదే అడుగుతున్నాను. ఇక్కడ ఇది రేట్ ఎంత చూద్దాం కదా, ఒక్కోటి మనం ఎక్కిస్తూ ఉంటాము అని చెప్పేసి అంటున్నారు. సో పిల్లలకి ఏది నచ్చితే అది ఎక్కిస్తాము. పిల్లలకి వచ్చేది వాళ్ళు సంతోషంగా ఆడుకుంటే చాలా. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, మన అమ్మ తిప్పుతూ చేస్తూ ఉంటారు కదా. మా డాడీ అయితే నన్ను చాలా అంటే చాలా అన్ని చోట్ల తిప్పేవాడని, ఏది చేస్తానన్న వద్దనేవాడు కాదు. సో ఇలాగైతే మా డాడీని చాలా మిస్ అవుతున్నాను. ఇంకో ఇక్కడికి వచ్చేసాము ప్లే జోన్లోకి. అందరు పిల్లలు, సో పిల్లలందరూ మొదలు పెట్టేశారు గేమ్స్ అనేది ఆడటము. అంతా మా పిల్లలే అండి, మా బ్యాచ్ వరకే, మా పిల్లలే. మా బండి చూడండి ఎంత హ్యాపీగా ఆడుతున్నాడు. బయట స్వెటర్ వేసుకున్నాడు కదా, వాడే అండి. ఆ బాబు వాడు లాగేస్తున్నాడు, వెక్కకు రా ముందు, నేను ఎక్కుతా అంటే అదే హిందీలో వాడు మాట్లాడుతున్నాడు. బాబుకి కొంచెం కష్టంగా ఉంది. వాడు కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి, నేను ఆడనిక నాకు కష్టంగా ఉందంటే చాలా, వాళ్ళ అమ్మ అసలు బాబుని అరవకుండా ఎంత క్యూట్గా మా అమ్మ క్లాప్ చేసిద్ది, నేను ఎంకరేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళను, అరే నువ్వు అదే మనమైతే అరే నువ్వు పోరా, 50 రూపాయలు పెట్టి ఎక్కించి నువ్వు పోయి ఆడుకో, లేకపోతే నీ తాట తీస్తా అంటారు. నేనైతే అంతే అండి, మీరు ఎలాగో నాకు తెలియదు కానీ వాళ్ళ అమ్మ అయితే క్యూట్గా చెప్తుంటే నేను నవ్వుకున్నా. మన సైడ్ అయితే ఈడ్చుకోపోతారు, వద్దంటే పోయినావు కదా అని నాకదే నవ్వు వచ్చింది. ఏదైతే ఏంలే, ఆ పిల్లలు భలే ఆడుకున్నారండి, చాలా హ్యాపీగా ఆడారు. అబ్బా కనీసం ఒక 1/2 అవర్ దాకా కూడా ఆడి ఉంటారండి పిల్లలు, ఖచ్చితంగా 1/2 అవర్ ఆడి ఉంటారు. ఆవిడైతే ఏమీ అనలేదు, ఎంతసేపు ఆడుతూనే ఉన్నారు. దీనివల్లే పిల్లలు ఈ ఒక్క ప్లే జోన్లోనే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారని నేను ఫీల్ అవుతాను. సో నెక్స్ట్ వచ్చేసి బైక్ ఎక్కాలన్నాడు మా వాడు. బైక్ పిచ్చోడండి, బైక్లో ఎక్కడ కనిపించినా అమ్మ నాకు ఆ బైక్ కొని, అమ్మ నీకు ఈ బైక్ కొని అంటాడు. వాడు అదే కలర్ కావాలి, అక్కడే కూర్చోవాలని వెతుక్కొని మరి ఆ బైక్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడండి. అది అయిపోయిన తర్వాత ఇంకో గేమ్ అండి, అది కూడా చూపిస్తాను. ఒక 2-3 మినిట్స్, ఇది ఒక ఇంచుమించుగా ఒక 2-3 మినిట్స్ ఉన్నారేమో. ముందున్న దానికంటే కూడా ఇదేం పెద్ద మజా రాలేదు. వీడి చేతులు కూడా వదిలేసి నాకేంట్లే అని హ్యాపీగా ఉన్నాడు. ఇది వచ్చేసి నాకైతే చాలా భయం వేసింది. పిల్లలు అసలు ఎలా కూర్చున్నారా అని నాకు అనుకోలేదు, కానీ నాకు చూస్తుంటేనే భయం వేస్తుంది. రౌండ్గా తిరుగుతుంది, కళ్ళు తిరిగేసినట్టుగా. పిల్లలు చాలా గట్టిగానే కూర్చున్నారండి. ఏ మాటకైతే ఆ మాట, కానీ పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు దీంట్లో. అదే ఒక్కొక్కరు పిల్లల దగ్గర ఆపి చూపిస్తున్నారు వీడియో కోసం అనేసి, తీసుకోండి హ్యాపీగా అని. అగో పిల్లలు హాయ్ చెప్తున్నారు చూడండి, మా పిల్లలే అందరూ వాళ్ళు. ఇది కూడా ఇంచుమించుగా వచ్చేసి ఒక 3 to 5 మినిట్స్ వరకు తిప్పారనుకుంటా. వచ్చేసాడు అసలుకే గన్నులు పిచ్చోడండి. మా ఇంట్లో ఎన్ని గన్నులు ఉన్నాయంటే చెప్పనక్కర్లేదు. మార్ట్కి వెళ్తే మాత్రం, సూపర్ బజార్కి వెళ్తే మాత్రం గన్నులు. మా ఆయనకు కూడా గన్ను పిచ్చానండి. ఊరికే వాళ్ళు ఎలాగో అదే ట్రైనింగ్లో ఉంటారు కదా, మా వాడికి భలే ఇంట్రెస్టింగ్గా తెచ్చిస్తుంటాడు. ఆయన కూడా అతనితో బెరాలు ఆడి కనీసం ఒక 4-5 అనుకుంటా, 4 కూడా కాదు, అందరికీ ఇప్పించాడు షూటింగ్ చేయమని పిల్లలందరికీ. నువ్వు షూట్ చేయరా అనేసి. అదిగో చూడండి మా వాడు ఫుల్ చేస్తున్నాడు. ఆ పాపకు కూడా ఇస్తున్నాడు, దీన్ని ఒక్కసారి ఆడుకోనివ్వరా అని. వాడికైతే అసలు ఇష్టం ఉండదు వేరే వాళ్ళతో ఎవరితోనైనా షేర్ చేసుకోవడం. వాడు చాలా కోపపడతాడు, కానీ మా వారు బాగా మాయ చేస్తారండి పిల్లాడిని మాత్రం. సో అయిపోయింది, ఆ పాప తీసుకుంది. ఇంకా మనం వస్తాం చూడండి, పెద్ద బిల్డప్ కొట్టుకుంటూ చూడండి వచ్చేసాను నేను. ఇంకా మామూలు మజా రాదు, నేను కొడితే ఆ పైనుంచి అన్నీ పడిపోవాల్సిందే అన్నట్టుగా. ఏదో సామెత చెప్తారు కదా, కొట్టుకి 2 పెట్లు అన్నట్టు ఏదో. సో మనకి ఏం రాకపోయినా బిల్డప్ అదంతా ఏం లేదు, వీడియో కోసం మాత్రమే ఆ షూటింగ్ గన్ తీసుకున్నాను. నాకు దాంట్లో అవి కూడా లేదు. చట్పట్ అనేది తింటున్నామండి. కొంచెం ఇంతకుముందే స్వీట్ అనేది తినేసి వచ్చాము, జిలేబీ పకోడీ అనేది తిన్నాము అక్కడ. సో తినబుద్ధి కాలేదు అవి కూడా అంతగా. సో ఇక్కడికి వచ్చేసాము.
ఇక్కడ అతనికి చెప్తున్నామండి, కొంచెం మిర్చి వేయండి, నిమ్మకాయ పిండండి, చాలా బాగుంటాయి అనేసి. మా వారికి తినేటప్పుడు ఒక వీడియో తీస్తే ఏమి ఊరు చేతులు కట్టుకొని నిల్చోకపోతాయి అని చెప్తే ఒక వీడియో అనేది తీశాడు. అతనికి చెప్తున్నారు, నువ్వు సేల్ బాగా అవ్వాలంటే కొంచెం మిరపకాయలు నిమ్మకాయలు అని మనం ఏదో పెట్టేసినట్టుగా అని. ఇప్పుడన్నీ ఆంటీ ఏదో చెప్తుంది, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. చాలా బాగా చెప్పుద్ది. बड़े मिले आए हैं मेरे दूर है अभी खाना खा रहे हैं मिट्टी वाला पिता वाला खाना बहुत टेस्टी लगा खाना हेलो ఏమీ లేదండి, మేము మా కోడళ్ళతో వచ్చాము, చాలా తింటున్నాము, మెలాలో ఎంజాయ్ చేస్తున్నాము, హలో అని చెప్తుంది. ఆంటీ కూడా చాలా హుషారండి. అయిపోయిందండి, మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం, అదే చెప్తున్నాము. బస్సు అయితే దిగేసాను ఇంటి దగ్గర. వెళ్ళేటప్పుడే అంత నైస్గా వెళ్ళాను చూడండి, వచ్చేసరికి ఇప్పుడు చూడండి బస్సు అంతా వాళ్ళు. మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అయితే వామిటింగ్ చేసుకుంటుంది, ఆ ఫేస్ చూడండి. పాప ఆమెకు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అస్సలు బాగాలేదండి. ఆ పిల్ల చూడండి, ఫస్ట్ చూపించా కదా ఆ అమ్మాయి అవతారం ఇప్పుడు చూడండి. నాకైతే అదే అనుకుంటాను, ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే ముందు బిఫోర్ ఆఫ్టర్ అని వాళ్ళిద్దరూ చాలా సిక్ అయిపోయారండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 ఇట్లా అవుతుంది, కరెక్ట్గా 8:30 అయిందండి. ఇంటికైతే వచ్చేసాము, చాలా అలసిపోయాము. రోడ్డు కూడా చాలా బాగాలేదు, వెళ్ళేటప్పుడు హుషారు, వచ్చేటప్పుడు అయితే ఉండదు కదా, ఎవరికైనా అంతే కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత అలసిపోయాము. సో ఇవాళకి అంతే ఫ్రెండ్స్ వీడియో. బాయ్. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.